అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియా రాజ్యం నడుస్తోందని, డబ్బులు వచ్చే పనులు తప్ప మంచి పనులు చేయరని జగన్ పై విసురులు వేశారు మోడీ. గతంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపితే జగన్ దారిని పట్టాలు తప్పించారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ కేటాయిస్తే కార్యాలయానికి కూడా రాష్ట్రం భూమి ఇవ్వలేదని అన్నారు ప్రధాని. 5 ఏళ్లు అధికారం అప్పగిస్తే వైసీపీ వృధా చేసిందని, బాబు హయాంలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ నేడు అప్పుల కుప్పగా మారిందని మోడీ అన్నారు. జగన్ హయాంలో అభివృద్ధి 0, అవినీతి మాత్రం 100% అంటూ ఎద్దేవా చేశారు. 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. वाईएसआर कांग्रेस है। कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है। आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला। इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया। साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। नाम पर यहां काम 0 और करप्शन 100% हुआ है। यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डीले करके जनता के हित को डिरेल कर दिया है। इसलिए राज्य और केंद्र में जब एनडीए की डबल इंजन सरकार होगी तो सभी रुके काम पूरे होंगे। రైట్, ఇక ఏపీ ప్రభుత్వం జగన్ పైన, అటు వైసీపీ ప్రభుత్వం పైన నరేంద్ర మోదీ కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, మోడీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అటు ఏపీలో లిక్కర్ ఇసుక మాఫియా నడుస్తుందని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వం పైన నేరుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు శివ? మొత్తం మీద చూసుకుంటే మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి కనిపించలేదు. ఏదైతే గతంలో చిలకలూరుపేటలో సభ జరిగిందో, చిలకలూరుపేటలో సభ జరిగిన తర్వాత మోడీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన దాఖలాలు లేవు. కానీ వెనువెంటనే వైఎస్ఆర్సీపీ నేతలు, సోషల్ మీడియా నేతలు టీడీపీ బీజేపీ పొత్తుపై అనేక రకాల విమర్శలు, అసలు పొత్తు ఉందా లేదా అనేది ఇష్టానుసారంగా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా మరొక వారం రోజుల్లోనే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్పై కూడా బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అది కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు. నిన్న మోడీ పర్యటించిన 2 నియోజకవర్గాలు కూడా అనకాపల్లి, రాజమండ్రి. ఈ 2 కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో అక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, ఆయన సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా వైసీపీ సర్కారుపై అవినీతి ఆరోపణలు చేశారు. 100% ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళ్తా ఉంది, ఇసుక మాఫియా కొనసాగుతూ ఉంది, వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు, ఆంధ్రప్రదేశ్ని అప్పులమయంగా మార్చారు, ఎటువంటి అభివృద్ధి లేదు,
కనీసం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవటానికి ఫలానా జరిగిందనేది ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా చేశారు. గతంలో చంద్రబాబు సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి లేదు. మరోసారి చంద్రబాబుని ఎన్డీఏని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్ కంటే అభివృద్ధి దిశగా పయనించేందుకు కృషి చేస్తానని చెప్పి మోడీ ఒక ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు కనుక ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మోడీ డైరెక్ట్గా చెప్పడం, వైఎస్ఆర్సీపీ సర్కారుపై 4 కీలకమైన విమర్శలు. 1 అప్పులమయం, 2 అవినీతిమయం, 3 అభివృద్ధి లేదు, 4 పోలవరం కానీ లేకపోతే మిగిలిన రాజధాని విషయంలో కానీ ఎక్కడా కూడా ఇటుక కూడా కదలలేదనేది మోడీ చేసిన విమర్శలు. అలాగే కేంద్రం ఇస్తున్న డబ్బుల్ని ఎక్కడ వినియోగిస్తున్నారో తెలియదని చెప్పి కూడా ఆయన విమర్శలు అయితే చేశారు. సో ఈ విమర్శలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోడీ ప్రసంగం ముగిసిన తర్వాత కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, కానీ ఎక్కడా కూడా మోడీ చేసిన విమర్శలకి ఆయన ఒక్క కౌంటర్ విమర్శ కూడా చేసిన పరిస్థితి కనిపించలేదు. కేవలం చంద్రబాబుపై విమర్శల వర్షాన్ని గుప్పించారు, కానీ బీజేపీ పైన కానీ మోడీ పైన కానీ ఒక్క విమర్శ కూడా చేయని పరిస్థితి కనిపిస్తోంది. సో మోడీపై విమర్శలు చేయాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో భయం, ఆందోళన నెలకొని ఉందనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు ఎన్డీఏ సంబంధించి కూడా భారతదేశంలో మరోసారి అధికారంలోకి వచ్చేట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనవసరంగా వైసీపీ బీజేపీని విమర్శించి ఇబ్బందులు పాలవటం ఎందుకనే ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలు మోడీని విమర్శించేందుకు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మళ్ళీ మరొకసారి రేపు ఆంధ్రప్రదేశ్లో మోడీ పర్యటన చేయబోతున్నారు. మరి ఎటువంటి విమర్శలు చేస్తారు, ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు? పైగా రేపు విజయవాడ నగరంలో ఆయన రోడ్ షో బహిరంగ సభ ఉంది. సో అమరావతి కేంద్రంగా కూడా జరుగుతున్న మోడీ సభకు సంబంధించి ఇంకా ఎటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు? ముఖ్యంగా రాజధానితో పాటు మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మోడీ చేసిన విమర్శల్ని వైసీపీ ఏ విధంగా ఢీకొట్టబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. రత్న.